ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఎలా ఉంది చూడు జానకిరామ్ అంశాయోగం బలం తలించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఇంటి బలంది కుటుంబ బలంది చదువు బలంది ఆరోగ్య బలంది విద్య బలంది యోగ బలంది ధన బలంది గుణబలంది రణబలంది శాస్త్ర బలంది అలాగే సంతాన బలంది కళ్యాణ విషయంది మనసుల మాట చేసే పనిది అడవపడ్డ పనిది చూడు. కన్యరాశి వారి జాతకంలో సాయిబాబా వచ్చినండి. కన్యరాశి యోగ బలంలో మాత్రం చాలా వరకు శుభకరమైన యోగాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో శని నడుస్తుందండి వీరి పేరు మీద. 7 ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ పోయినా 7 సముద్రాలు తీరినా కూడా తిరుగులేదండి. కాకపోతే శనీశ్వరుడు తటస్థ స్థానంలో ఉన్నాడండి. శనీశ్వరుడు తటస్థ స్థానం అంటే అలా మంచిగా లేడు, అలాగని చెడుగా లేడు, తటస్థ స్థానంలో ఉన్నాడు. గురుబలం ఉన్నది కాబట్టి వీరి జాతకంలో గురు దత్తాత్రేయ స్వామిని పూజ చేయటం, సాయిబాబాని పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరికి వాహనంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. నూతన గృహం కొనటం కానీ, నూతన వాహనం కొనటం కానీ, నూతన వస్తువులు కొనటం కానీ తప్పకుండా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వృత్తులు ఏదైనా వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు మొదలుపెట్టినా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. పార్ట్నర్షిప్ మాత్రం చేయవద్దండి. పార్ట్నర్షిప్ చేస్తే చేసే వాళ్ళతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయిన వారికి భార్య భర్తలో కొన్ని చికాకులు వస్తాయి. అయినా సరే వాటిని సరిదిద్దుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. వివాహం కాని వారికి తప్పకుండా మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి. అది పెద్దలు నిర్ణయించిన వివాహమైనా ఇష్ట ప్రకారం చేసుకుంటున్న వివాహమైనా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతకంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం నడిచే అవకాశం ఉందండి. వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఉత్తర నక్షత్రం వారికి చాలా వరకు ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయండి. వీరి జాతకంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం మంచిది. అలాగే హస్త నక్షత్రం అంటే హస్త నక్షత్రం మహాగణపతి పుట్టిన నక్షత్రం అండి. వీరు మహాగణపతిని పూజ చేయడం చాలా మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు. అలాగే మాత్రం వ్యాపారం చేసేవారికి తిరుగు ఉండదు. ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది వీరి జాతక బలంలో. అది వాహన వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, ధనధాన్య వ్యాపారం కావచ్చు, ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం లోహ వ్యాపారం కావచ్చు, గృహ నిర్మాణాల వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం కావచ్చు, అలాగే ఆయిల్ రంగం వ్యాపారం కావచ్చు, గ్యాస్ రంగం వ్యాపారం కావచ్చు, డీజిల్ది పెట్రోల్ది ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది. బంగారం బెండు మాత్రం అచ్చుబాటు రాదండి. వీరికి అన్ని అచ్చుబాటులు వస్తాయో వీరి పేరు మీద. అలాగే వీరి పేరు మీద మాత్రం ముఖ్యంగా మాత్రం నీటి విషయంలో కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వస్త్రాలు అన్ని వస్త్రాలు వీరికి మంచిదే వీరి జాతక బలానికి. ఈ రాశి వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం అమ్మవారికి జగదాంబ అమ్మవారికి అంబభవానికి పూజ చేయడం చాలా వరకు మంచిది.